శ్రీకాళహస్తిలోని గాంధీ విగ్రహం వద్ద భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో ఉగ్రవాదుల దాడితో మృతి చెందిన వారికి కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. శ్రీకాళహస్తిలోని గాంధీ విగ్రహం వద్ద భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన వారికి కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా కార్యాలయ కమిషనర్ రమేష్ బాబు మాట్లాడుతూ, జమ్మూ కాశ్మీర్ పహల్గాలో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడిలో 28 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత దారుణమన్నారు. ఉగ్రవాదుల ఉనికి కోసం అమాయకుల ప్రాణాలు తీయడం హేమమైన చర్య కాదన్నారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యాలయ కమిషనర్ టి రమేష్ బాబు, జిల్లా ఇన్ఛార్జ్ కార్యదర్శి జి విజయ్ కుమార్, యూత్ చైర్మన్ ఎస్కే ఆజాదుద్దీన్, స్కౌట్ మాస్టర్ విద్యాసాగర్, నిఖిల్, తనూజ్ కుమార్, స్కౌట్స్ విద్యార్థులు పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ప్రాంతంలో భారతదేశంలో చాలా అందంగా భూతల స్వర్గంలా తలపించే ఆ జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై అత్యంత దారుణంగా ఉగ్రమూకలు దాడి చేయడం, వారి దాడిలో 28 మంది ప్రాణాలు కోల్పోవడం ఇది చాలా బాధ కలిగించింది. ఈరోజు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తిలోని గాంధీ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో మృతి చెందిన వారికి మా వంతు నివాళులు అర్పించడం జరిగింది. అలాగే వాళ్ళ కుటుంబానికి కూడా సానుభూతిని ఇస్తున్నాం. ముఖ్యంగా ఉగ్రవాదులు తన ఉనికిని కాపాడుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని, దయచేసి అమాయకుల ప్రాణాలను తీసుకోకూడదని మా రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. ఇటీవల కాలంలో భారతదేశంలో అత్యంత దారుణంగా దాడులు చేయడం, అమాయకుల ప్రాణాలు తీయడం, కానీ చిన్నపిల్లలను కూడా ప్రాణాలు తీయడం అనేది చాలా హేమమైన చర్యగా మేము అనుకుంటున్నాము. ఈ ఉగ్రవాద దాడుల వల్ల సాధించేది ఏమీ ఉండదు. వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం, అమాయకుల ప్రాణాలు తీయడం తప్ప ఏమీ ఉండదు. కాబట్టి దయచేసి మనిషిగా ఆలోచించి ఇలాంటి హేమమైన చర్యలు తీసుకోకుండా ఉగ్రదాడులను ఆపేయాలని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ తరఫున మేము వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాము.